ఈరోజు ఓజీ నుంచి గ్లిమ్స్ వచ్చాయి పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా. మరి ఆ లుక్స్ కానీ ఆ గ్లిమ్స్ కానీ ఎట్లా అనిపించినాయి? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డిప్యూటీ సీఎం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. చాలా అంటే చాలా కొత్తగా లుక్స్ కానీ ఆ కత్తి లాస్ట్లో సీన్లో వైట్ చాలా హైలైట్ అనిపించింది. వెయిటింగ్ 25th కోసం చాలా వెయిట్ చేస్తున్నాం. అంటే పవన్ కళ్యాణ్ గారు చాలా వింటేజ్గా కనిపించారు ఇందులో. మళ్ళీ అప్పటి పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నాం అంటున్నారు. సో మరి ఆ లుక్స్ కానీ స్టైల్ ఎట్లా అనిపిస్తుంది? అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే తమ్ముడు సమ్ జానీ బద్రి ఆ టైప్లో మరి కనపడడం చాలా హ్యాపీగా ఉంది ఫ్యాన్స్కి. మరి ఇమ్రాన్ హష్మీ గారు డామినేట్ చేస్తారంటున్నారు లుక్స్లో మామూలుగా లేడండి. షర్ట్ మొత్తం ఇప్పేసి ఆయన ప్రతి సినిమాలో ప్రతి సీన్లో షర్ట్ మొత్తం ఇప్పేసి ఉంటాడు. ఆయన దీంట్లో కూడా అట్లే ఉన్నాడు. బట్ ఆ పవన్ కళ్యాణ్ గారిని డామినేట్ చేసేంత అయితే ఉండదు. బట్ బాగుంటుంది. అంటే 25th ఎట్లా ఉండబోతుంది అన్న ఓజీ హవా? థియేటర్స్ అంతా కూడా తగలబడిపోతాయి అనుకోవచ్చా? అన్న ఆల్రెడీ ఒకసారి జస్ట్ మొన్న డిసప్పాయింట్ అయిన సినిమాకే ఒక రేంజ్లో చూపించారు. ఇంకా ఇది ఒకసారి ఊహించుకోండి, ఇండస్ట్రీ హిట్ పక్కా. ఇది పక్కా ఇండస్ట్రీ. టాలీవుడ్ లో బాలీవుడ్ లో అంతా చూసుకుంటే అగ్రస్థానంలో పుష్ప 2 ఉండింది కదా ఇప్పటి వరకు. మరి పుష్ప 2ని క్రాస్ చేస్తుంది అనుకోవచ్చా? పక్కా అవుతుంది అన్న, పక్కా. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టరు కొత్త డైరెక్టర్ని ప్రభాస్ గారితో తీసి ఒక రేంజ్లో హిట్ ఇచ్చాడు. తర్వాత అండ్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇన్ని పనులు ఉన్నాయి ఇప్పుడు మన అదే జనాల్లో వెళ్తూ కూడా తను రాజకీయాలతో వెళ్తూ కూడా మరి ఇట్లా సినిమా చూస్తూ రెండు కవర్ చేశారు. బట్ ఇప్పుడు సుజిత్ గారు డైరెక్టర్ గారు ఒక పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ బాయ్ గా 100% సక్సెస్ అయ్యారనుకోవచ్చా ఈ సినిమా విషయంలో? జస్ట్ ఆ లుక్స్లోనే అర్థమైపోతాయి కదా. ఆ లుక్స్ చూస్తేనే మనకు అర్థమైపోతాయి. అంటే ఫ్యాన్ అంటే ఒక హీరోని ఎలా చూపించాలనేది తను అలా చూపించేస్తాడు. బట్ ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్ అంటారు. పక్కా అది 25th రాసి పెట్టుకొని పక్కా హిట్. అది మనకు అభిమానం ఉంది. ఒక్క ఫోటో చాలు అన్నకు, ఒక్క ఫోటో. కత్తి పట్టుకున్నప్పుడు ఏదో ఒక లుక్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు, ఎలా అనిపించింది? అదే అన్న, కంట్రీ సైకి ఇట్లా చాలు, ఒక సైకి ఇట్లా చేస్తే చాలు, అన్నీ వెళ్ళిపోవాల్సిందే, ఏం ఉండవు ఇక. అర్థమైందా? ఇమ్రాన్ హష్మీని అంటే ఎక్కడో మొత్తానికి వేసేస్తారా పవన్ కళ్యాణ్ సినిమాలు? అట్లానే కాదన్న, వాళ్ళకు ఉండే క్రేజ్. ఇప్పుడు ఏదైనా కానీ ప్రమోషన్ కోసం డబ్బుల కోసమే చేస్తారు మామూలుగా. వాళ్ళకి కలెక్షన్ రావాలనే చేస్తారు. పెట్టుకోండి. ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారికి అంటే మ్యాచ్ అవుతాడు. అవునా? ఇప్పుడు మొన్న నలుగురు కలిసి నాగార్జున గారు, రజనీకాంత్ గారు కూలీ చేయలే. మరి మనం చూసాం కదా, అందరినీ ఆదరిస్తాం మనం. మన తెలుగు ఆయన ఎలా అనిపించింది అంటే లుక్స్ కానీ అవన్నీ కానీ? చెప్తున్నా కదా బ్రో, బీభత్సం. మన ఆయన ఫోటో చూస్తే చాలు మనకు ప్రాణాలు ఇచ్చే ఫ్యాన్స్ ఉన్నారు ఆయన గురించి. నిజమా కాదా? ఇది సరిపోద్దా మరి వాళ్ళ ఫ్యాన్స్కి? కడుపు నిండిపోయింది బ్రో. మనకి అది గ్లిమ్సే చాలు. నిన్న ఒక ఫోటో వదిలేరు వస్తుంది, అది మామూలుగా లేదు. సూపర్. అంటే ఏదో డాన్స్ ఏదో రిలీజ్ చేస్తారని అనుకున్నారు కదా, ఎక్స్పెక్ట్ చేశారు కదా అన్న. మనకి పవన్ కళ్యాణ్ ఫోటో చూస్తేనే చాలు మనకి హ్యాపీ. అలాంటప్పుడు బర్త్డే రోజు ఇట్లా గ్లిమ్స్ వదిలితే ఇంకెట్లుంటుంది చెప్పు? మరి ఇప్పుడు ఎలా ఉంటుంది 25వ తారీఖు థియేటర్స్ దగ్గర? బీభత్సం. చూస్తుండు, కటౌట్లు, టపాసులు అన్నీ పేలిపోతాయి. ఓజీ అన్న, ఫస్ట్ ఓజీ వచ్చేది. రెండు బాగుంటాయి అన్న, రెండు బాగుంటాయి. సినిమా హిట్ కావాలనేది ఇస్తారు ఎవరైనా. నిజమా కాదా? హిట్ కావాలనేది ఇస్తారు, హిట్ అవుతుంది పక్కా. సో కలెక్షన్స్ అంటే ఎలా ఉండబోతుంది అనుకున్నారు ఓజీ? అంటే ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ డైరెక్ట్ చేస్తున్నారు కదా అన్న. ఫ్యాన్ ఫిలిం కదా, అందులో ఫ్యాన్స్ మన హీరోని మనం ఎలా చూడాలనుకుంటాం. అలాంటప్పుడు ఫ్యాన్ అయినప్పుడు ఎట్లా చూపిస్తాడు ఆయన? అందరికీ నచ్చుతుంది, హిట్ అవుద్ది, బ్లాక్ బస్టర్ అవుద్ది. నేను దాని గురించి చెప్పనన్నా. మామూలుగా ఇచ్చి పడేశారు. ముందుగా పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు జనసేన టీము అందరి తరపు నుంచి, ఫ్యాన్స్ తరపు నుంచి. సో నిజంగా వెయిట్ చేసేటప్పుడు అంటే ఎంత వెయిట్ చేస్తే అంత బజ్ వస్తుంది అన్నది మరొకసారి చూపించాడు అన్న. నిజంగా ఎలా చూడాలి అనుకుంటున్నామో ఫ్యాన్స్ అలా చూపించాడు భయ్య మరొకసారి. అంటే అన్నం ఉడకాలంటే మొత్తం మనం చేపెట్టక ఒక మెతుకు పెట్టుకుంటే సరిపోద్ది. సో అట్లాగే చిన్న ముక్క వదిలాడు అంతే, కటౌట్ చూపించాడు చాలు. ఇప్పుడు గుళ్ళోకి వెళ్తాం, దేవుని చూస్తాం, ఆరతి తీసుకోవాలని మనకు రాసి పెట్టుంటే ఆరతి అందిద్ది, లేదో వచ్చేస్తాం. కానీ దేవుని చూసి వస్తాంగా. సో మా దేవుని చూసాం ఆల్రెడీ. అది పెద్ద పులి ఒక్కసారిగా కోపం వస్తే ఎలా ఉంటుంది అలా కనబడింది. ఆ రక్తం, ఆ కత్తి తీస్తే టైట్లు పడతాం. ఓ వేరే లెవెల్. దీని అమ్మ ఇచ్చి పడేశారు అనుకో. ఇమ్రాన్ హష్మీ గారు మన పవన్ కళ్యాణ్ గారిని కొంచెం డామినేట్ చేసినట్టు అనిపించింది అంటున్నారు లుక్స్ లో. పవన్ కళ్యాణ్ గారిని డామేజ్ చేయడం అసలు ఎవరి వల్ల లేదబ్బా, అవదు కూడా. అది అవన పని. అది అంటే ఇంకో మనిషి పుట్టాలంటే అది కూడా లేదు. అయితే అలా అబ్బాయి అయిద్దేమో. పవన్ కళ్యాణ్ అలా అబ్బాయే
ఏమన్నా కొంచెం చేస్తాడేమో అనిపిస్తుంది తప్ప 25th ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు ఓజీ హవా? ఇప్పుడు అన్ని పండగలు సపోజ్ ఒక రోజు వచ్చినాయి అనుకో, ఎలా ఎంజాయ్మెంట్ చేస్తాం అలా ఎంజాయ్మెంట్ ఉంటుంది. అది దసరా అంతా కూడా ఈ సినిమా రూపంలో చేసుకోవచ్చు అంటారా పండగ? అంతే. అమ్మవారి బొమ్మలు ఎక్కడెక్కడ పెడుతున్నారో చూసుకోండి, ఎర్రతో వాళ్ళు రెడీ చేసుకోండి, కటౌలు రెడీ చేసుకోండి. మంచి బజ్జుతో వస్తున్నాడు. దీని అమ్మ ఈ దెబ్బతో ట్రోల్ చేసేవాడికి అందరికి మంచి సమాధానం అయితే ఇచ్చి పడేసాడు. బ్రో ఇప్పటి వరకు అగ్రస్థానంలో అంటే పుష్ప 2 ఉండింది, మరి పుష్ప 2 ఏమైనా పుష్ప 2 జాంతా నాయ్ అక్కడ వచ్చేది పెద్ద పులిరాబాయ్. ఇది రియల్ పవన్ కళ్యాణ్ అంటే. ఇప్పుడు చేయండి రా ట్రోల్స్ మీరు మంచి అది కుక్క నా కొడుక్కి పగిలిపోద్ది. ఎందుకంటే ఆయన రాజకీయం చేస్తూ మూవీ చేస్తున్నారు. మూవీ దాంట్లో ఒక్క రూపాయి కూడా ఆయన ఉంచట్లేదు. ఆ డబ్బులన్నీ మన ప్రజల కిందే పెడుతున్నారు. ఆయన రాజకీయం రాక ముందు నుంచి ఇప్పుడు వరకు మొత్తం ప్రజలకే పెడుతున్నారు. ఆయన ఆస్తి లేకపోయినా ఉన్నా అమ్ముకుని మరి ప్రజలకు పెడుతున్నారు. ఇదైతే ఆ దేవుడికి తెలుసు. ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళకి కూడా తెలుసును, చెప్తున్నాను నేను, వాళ్ళకి కూడా తెలుసును. ఈ మూవీతోనే ఒక రేంజ్లో వెళ్తుందని నేను అంటున్నా. మేడం ఓజీ గ్లిమ్స్ లో పవన్ కళ్యాణ్ గారు చాలా అంటే చాలా వింటేజ్ గా కనిపిస్తున్నారు. ఇలాంటి లుక్స్ లో మనం చాలా రోజులు అవుతుంది. నేను చూసాం ఇప్పటికి ఒక 10 సార్లు. మరి కొత్త లుక్ లో అంటే మన హీరో కొత్త లుక్ రోజు కొత్తగా వస్తుంది. ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి అడగండి. ఆయన ఒక్కొక్క లుక్లో ఒక్కొక్క మూవీలో వస్తుంటే ఒక పండగ అండి. మళ్ళీ సార్ నేను ఒకటే విషయం చెప్తున్నాను, ఎవరో ట్రోల్ చేస్తున్నారు, ఎవరో రాజకీయం చెప్తున్నారని కాదు. మీ పని మీరు చేస్తున్నారు రాజకీయం తరఫు నుంచి. మీరు మూవీ కూడా ఇలానే తీయాలని చెప్తున్నాను. మన తెలుగు వాళ్ళ పేరు నిలబెడుతున్నారు. ఫ్యామిలీ మొత్తం చిరంజీవి సార్ అవని, రామ్ చరణ్ అవని, ఈ ఫ్యామిలీ మొత్తం ఒక తెలుగు ఆడియన్స్కి అంటే మంచిగా ఒక పేరు తెస్తున్నారు. అందరికీ హెల్ప్ చేస్తున్నారు. అది పెద్ద విషయం అండి. మూవీ పరంగా అవని ఒక ప్రజలకి ఒక రాజకీయం దీంట్లో అవన్నీ ఎంత బాగా చూసుకుంటున్నారో మనకి తెలుసును. ఆ ట్రోల్ చేసిన వాళ్ళకి అసలు అంటే తెలిసి కూడా ట్రోల్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళకి ఏం చెప్పక్కర్లేదు. ఇది ఒక ఛాలెంజ్ అంటాను. ఆయన ఏదైనా సరే దేవుడు ఆయనకి మంచిగా చూసుకుంటారండి. పవన్ కళ్యాణ్ గారు నిదానమే ప్రధానమే నిదానం అన్నట్లు కనపడింది. దానిలో లుక్ అసలు ఒక కత్తి పట్టుకుంటే ఒక రకంగా ఉండేది ఫీలింగ్, కానీ నిదానంగా కత్తి పైకి లేపడం కానీ బాబా నిదానం. రాజకీయ నాయకుడు కనపడ్డాడయ్యా. మళ్ళీ రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ లో మళ్ళీ కనపడ్డాడు. ఓజీ సినిమా ఇక ఒక రేంజ్ లో ఉండిద్ది అనే ఫీలింగ్ కలిగిందయ్యా ఇవాళ. అంటే చాలా వింటేజ్ పవన్ కళ్యాణ్ గారి లుక్స్ కనిపించినాయి ఇందులో, చాలా అద్భుతంగా ఉంది అంటున్నారు. మీకు అట్లనే అనిపించింది? అట్లాగే అనిపించింది నాకు. ఏంటంటే అంత నిదానం, ఎంత స్పీడ్ ఉండేదయ్యా. స్పీడ్ పోయి అబ్బా కత్తి ఎంత నిదానంగా ఇక ఆ దెబ్బకే పడిపోతారయ్యా అందరూ. అంత లుక్ అది సూపర్ గా ఉంది. అయితే ఇందులో విలన్ గా ఇమ్రాన్ హష్మి గారు చేశారు. సో మరి పవన్ కళ్యాణ్ గారిని డామినేట్ చేశారు లుక్స్ పరంగా అని చెప్పేసి అంటున్నారు. అవును అనిపించింది. విలన్ గా నేను ఇంత ముందుకి చూడలేదు ఆయన్ని. దీనిలో ఒక తెలుగులో ఒక విలన్, ఒక కొత్త విలన్ ఒక లుక్ అనేది కనపడింది సినిమాలో. ఉండొచ్చు అన్న, సూపర్గా ఉండిద్ది అనిపిస్తుంది. ఎందుకంటే స్పీడ్ తగ్గింది. పవన్ కళ్యాణ్ గారి స్పీడ్ ఉంటే ఆ సినిమా వేరేగా ఉండిద్ది. కొద్దిగా నిదానమే ప్రధానం అనే ఒక లుక్ వచ్చింది. ఒక రాజకీయం కనబడబోతుంది ఈ సినిమాలో. సూపర్ హిట్ అయితే అయ్యిద్దని ఒక ఆశ కలిగింది. గ్లిమ్స్ వరకు ఇంత సైలెంట్ గా ఉండి సినిమాలో మాత్రం బీభత్సం సృష్టిస్తాడు అనుకోవచ్చా? ఇంకా బీభత్సంగా ఉండిద్ది అన్న. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మొన్న బాధ మొత్తం ఈ దెబ్బతో పోయిద్ది అనే లుక్ ఈ రోజు కనపడింది అన్న. అయితే డైరెక్టర్ సుజిత్ గారు పవన్ కళ్యాణ్ గారికి ఒక బీభత్సమైనటువంటి ఫ్యాన్ అన్నమాట. సో మరి ఫ్యాన్ బాయ్ గా పవన్ కళ్యాణ్ గారిని ఎట్లా చూపించాలో 100% ఆయన సక్సెస్ అయ్యారన్న. ఈ మూమెంట్ లో సక్సెస్ అయ్యారు. ఎందుకంటే అటు రాజకీయాన్ని ఇటు రెండింటిని మధ్యలో నలిపేశాడు పవన్ కళ్యాణ్ పాపం అనే ఫీలింగ్ కలిగిందన్న ఇవాళ పవన్ కళ్యాణ్ కత్తి సీన్ చూసి నాకు. సో ఖచ్చితంగా 25th కి సినిమా అంటే ఒక రేంజ్ లో ఉండబోతుంది అనుకో. ఒక రేంజ్ కాదన్నా, మొన్న బాధపడ్డ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ వేళ్ళు మీద వీజులు వేస్తారు. వైసీపీ వాళ్ళు రివర్స్ అయ్యారు కదా, చెతకలు పడతాం గ్యారంటీ అన్న. ఆ ఓజీ గ్లిమ్స్ బాగుంది బ్రో. పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి కానీ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే టు యూ పవన్ కళ్యాణ్ సార్. అండ్ గ్లిమ్స్ చాలా బాగుంది. సుజిత్ తీయడం కానీ, తమన్ మ్యూజిక్ కానీ, అక్కడ తీసిన ప్రతి ఒక్క షాట్ కానీ కరెక్ట్గా మ్యూజిక్ చాలా షూట్ అయింది. సో 25th ఇది రిలీజ్ కాబోతుంది ఓజీ. మేము ఆ సినిమా కోసం ఈగర్లీగా వెయిట్ చేస్తున్నాం. ఫ్యాన్స్కి కూడా ఒకటే చెప్తున్నాం, మీరు చూడండి. ఎక్కడ
ఏమంటారు ప్రాణాలు పోగొట్టుకునే విధంగా చేసుకోకండి, బ్యానర్లు కట్టండి, అన్నీ చేయండి. ప్రాణాలు పోగొట్టుకోకుండా సినిమా చూసుకొని జాగ్రత్తగా ఇంటికి చేరండి. పవన్ కళ్యాణ్ గారి లుక్స్ ఎట్లా ఉన్నాయి బ్రో? చాలా బాగున్నాయి బ్రో, చాలా అంటే చాలా బాగున్నాయి. తీయడం కెమెరామెన్ ఎవరో నాకు తెలియదు కానీ తీయడం మంచి షార్ట్స్ తీశాడు. కత్తి పట్టుకునే సీన్ బాగా నచ్చింది మాకు. బ్రో సుజిత్ గారు ఒక ఫ్యాన్ బాయ్ గా ఖచ్చితంగా 100% సక్సెస్ అయ్యారు అనుకోవచ్చా? ఖచ్చితంగా బ్రో. అంటే మేము అనుకునేది ఏంటంటే కేజీఎఫ్ మీద అంచనా వేస్తున్నాం, మరీ అంత ఎక్స్పెక్టేషన్స్ వద్దు. ఫ్యాన్స్ తక్కువ అంచనాలతో పోతే సినిమా హిట్ అవుద్ది, ఏదో ఎక్స్పెక్టేషన్స్తో పోతే కొంచెం డిస్కరేజ్గా బయటకు వస్తారు. సో అంత ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. బిలో కేజీఎఫ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ మచ్. ఓకే ఫైన్ ఇట్ ఈస్. ఇమ్రాన్ హష్మీ గారి గురించి ఏం చెప్తారు? సో పవన్ కళ్యాణ్కి పోటీగా ఇచ్చింది బ్రో, యాక్టింగ్ మటుకు పవన్ కళ్యాణ్కి పోటీగా ఇచ్చింది. ఏ సినిమా అయినా చూసుకోండి హీరోనే హైప్ చేస్తారు. సో పవన్ కళ్యాణ్కి పోటీగా ఇమ్రాన్ హష్మీ గారు ఖచ్చితంగా ఇస్తారు. లేదు బ్రో, పవన్ కళ్యాణ్ని డామినేట్ చేసి అంటే ప్రీవియస్గా నేను చూసిన దాంట్లో డామినేట్ చేసిందంటే భీమలా నాయక్లో రాణా గారు చేశారు. అట్లా ఏం ఉండదని ఈసారి మేము అనుకుంటున్నాం. చేయలేదు, మేబీ ఈక్వల్గా చేస్తారని మేము అనుకుంటున్నాం.